మహాలక్ష్మి ఆధార్ కార్డ్ నెంబర్ని వాళ్ళ వదిన హారిక మెసేజ్ చేస్తుంది. దాంతో మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయాన్ని చక్రికి చెప్తుంది. ఇక ఇద్దరు కూడా ఆధార్ కార్డ్ తెచ్చుకోవడానికి మీ సేవకి బయలుదేరతారు. ఇక ఆధార్ వస్తుందన్న సంతోషంలో తాను పెద్ద ఉద్యోగం సంపాదిస్తాను, కంపెనీ పెడతాను, మీకు ట్రావెల్ ఏజెన్సీ పెట్టిస్తాను అని చక్రితో మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. దీన్నే గాల్లో మేడలు కట్టడం అంటారు అని చక్రి తుస్సుమని గాలి తీసేస్తాడు. మీ చేతికి ఇంకా ఆధార్ కార్డ్ రానే రాలేదు, అప్పుడే ఉద్యోగం, కంపెనీ, నాకు ట్రావెల్ ఏజెన్సీనా అని కౌంటర్ వేస్తాడు చక్రి. అలా కారులో వెళ్తూ చక్రికి షాక్ ఇచ్చేలాగా మహాలక్ష్మి చాలా విషయాలను మాట్లాడుతుంది. ఇక నేను ఒక పీజీలో జాయిన్ అవుతాను, పెద్ద ఉద్యోగం చేస్తాను అని అంటుంది మహా. అదేంటి, మా ఇంట్లో ఉంటానని మాటిచ్చారు కదా అని చక్రి అడిగితే, ఆ మాట మర్చిపోలేదు, పెద్దికి పెళ్ళయ్యే వరకు ఉంటాను అని మహాలక్ష్మి చెప్తుంది. అంటే ఆ తరువాత వెళ్ళిపోతారా అని చక్రి అంటే, లేకపోతే ఎప్పటికీ మీతోనే ఉండిపోతానా అని మహా అంటుంది. ఆధార్ కార్డ్ వస్తుంది, ఇక ఆ లాయర్ విడాకులు ఎలా ఇవ్వడో చూస్తానని, ఆ తరువాత మీ దారి మీదే, నా దారి నాదే అని మహా అంటే, నా దారి గోదారి, విడాకుల తర్వాత ఇంకో పెళ్లి ఎలా జరుగుతుంది అని చక్రి అంటే, నేను ఇంకో అమ్మాయిని మీకు చూసి పెడతానులేండి అని మహా చెప్తుంది. ఇక తరువాత ఇద్దరూ కలిసి మీ సేవా సెంటర్కి వెళ్తారు. ఇక మహా తెగ సంతోషపడుతూ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్తే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందనే ఆనందంలో ఉంటుంది మహా. కానీ ఇంతలో అక్కడున్న వ్యక్తి, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చెప్పండి అనడంతో మహా డల్ అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ లేదు, ఓటీపీ రాదు అని మహా అంటుంది. ఓటీపీ లేకపోతే డౌన్లోడ్ చేయడం కష్టమని చెప్పడంతో ఇక చక్రి తెగ సంతోషిస్తూ ఉంటాడు. ఏంటి నవ్వుతున్నారు, ఇదంతా మీ వల్లే అని చక్రిని తిడుతూ ఉంటుంది మహా. ఎందుకు నవ్వుతున్నారు అని మహా అడిగితే, నా మొహం అంతే, నవ్వు మొహం అని చక్రి కవర్ చేస్తాడు. ఇదంతా మీ వల్లే, ఆ రోజు సిమ్ తీసి పాడేయమన్నారు, లేకపోతే ఓటీపీ వచ్చేది కదా, నా ఆధార్ కార్డ్ నాకు వచ్చేది కదా అని చక్రిని తిడుతూ ఉంటుంది మహా.